జై శ్రీరామ్. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు మనం ఎంత అదృష్టవంతులమో, వారి శిష్యులం మనం. ఎంత అద్భుతం చూడండి. మీకు పుస్తకం చూపిస్తాను, ఇదిగోండి. మన గురువుగారు రచించినటువంటి శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు. ఇది కేవలం ఒక చిన్న పుస్తకం మాత్రమే. చూడండి, ఇంత పెద్దగా ఉంది. ఇది చిన్న పుస్తకం మాత్రమే. దీంట్లో ఎన్ని స్తోత్రాలు అర్థంతో సహా ఉన్నాయో, అద్భుతమైనటువంటి స్తోత్రాలు. దీంట్లో అనంతమైనటువంటి జ్ఞాన సముద్రమే ఉంది. ఏదో చిన్న జ్ఞాన భాండాగారం, ఇవన్నీ చిన్న మాటలు. జ్ఞాన సముద్రం మొత్తం కూడా ఈ స్తోత్రముల పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలి. అంత గొప్ప పుస్తకం ఇది. ఊరికే ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ప్రతిరోజు ఒక్క శ్లోకం అయినా సరే మనము పారాయణ చేయాలి. శ్లోకం పారాయణ చేసి దాని అర్థాన్ని చదవడం ద్వారానే మనము ఆ అర్థాన్ని తెలుసుకోగలుగుతాం, మన పిల్లలకు చెప్పగలుగుతాం. పిల్లలకు కూడా స్కూళ్లలో భగవద్గీత ఒకటి తప్పకుండా నేర్పించాలి. తరువాత ఈ ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క స్తోత్రాలని చక్కగా చెప్పాలి. ఒక పావు గంట సమయం అయినా సరే పిల్లలకు చెప్పాలి. అప్పుడే వాళ్లకు తల్లిదండ్రుల గొప్పతనం, భారతదేశం గొప్పతనము, తర్వాత మిలిటరీ వాళ్ళ గొప్పతనము, ఇటు వ్యవసాయం చేసే వాళ్ళ గొప్పతనము, గోవుల గొప్పతనం, ఆవుల గొప్పతనము మొదలైన గొప్పతనం అంతా కూడా తెలుస్తుంది. ఆడవాళ్ల గొప్పతనం, స్త్రీలు, తల్లులు చాలా విశేషం, మహాశక్తి స్వరూపాలు. వాళ్ళు లేకపోతే ఈ సృష్టే లేదు. మీకు అనేక శ్లోకాలు తెలియజేశాను నేను. కాబట్టి స్త్రీ గొప్పతనం కూడా చెప్పాలి పిల్లలకి పాఠాలలో. ఇలా తెలియచేయటం వల్లనే తల్లి గొప్పతనం, తండ్రి గొప్పతనం అన్ని కూడా చెప్పడం ద్వారానే వాళ్ళకి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞాన విషయాలు తెలుస్తాయి. తెలిస్తేనే వాళ్ళు ఆచరించగలుగుతారు. ఏ పాపం చేయడం వల్ల ఏ ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉండాలి. ఇక చూడండి, మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు ఎంతటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారో. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతా న పునరః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయమవేగ వత్తరమమలే వాక్చిత్తభ్రాంతికరం సంసారార్ణవ దుఃఖనావి గమనాధ్యాయాహి మద్వత్సపరం. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఇందులో ఏం తెలియజేస్తున్నారంటే, మనిషి జీవితం క్షణభంగురం. మనిషి ఈ శరీరం ఏదైతే ఉందో శాశ్వతం కాదు. నేను అనగానే ఈ శరీరం అనేటటువంటి భ్రాంతిని వదిలేయాలి. ఈ నేను అనే తత్వం ఏదైతే ఉందో అది ఈ శరీరం కాదు. లోపల ఉన్నటువంటి చైతన్యమే నేను అనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ శరీరం పాంచభౌతికమైంది, ఇది శాశ్వతమైంది కాదు. మరణం అనే మార్పు ఈ శరీరానికి తప్పదు, మనిషికి తప్పదు. మరణం అనే మార్పు మనిషికి తప్పదు. యవ్వనం అనేది ఒక బుడగ వంటిది. యవ్వనం అనేది మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది. బాల్యము, కౌమారము, వార్ధక్యము, మధ్యలో యవ్వనం వచ్చి వెళ్ళిపోతుంది. ఇది శాశ్వతం అనుకొని యవ్వనంలో అనేక తప్పులు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే ఈశ్వరారాధన చేయాలి, అనేక ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. మన దేశానికి ఉపయోగపడాలి మనిషి. మన విద్య మన దేశానికి ఉపయోగపడాలి, మన ధనము మన దేశానికి ఉపయోగపడాలి. అటువంటి యాప్లే మనం వాడాలి. ఇప్పుడు యాప్స్ అన్ని ఇతర దేశాల వాళ్ళవి కూడా వాడుతూ ఉంటారు, వాడకూడదు. మన దేశంలోని వస్తువులే మనం కొంటూ ఉండడం, యాప్ల్ని మనమే వాడటం, అలా చేయాలి. మన శరీరము, మన యొక్క ధనము, మన యొక్క మేధాశక్తి అన్నీ కూడా మన దేశానికే ఉపయోగపడాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇవన్నీ కూడా యవ్వనంలోనే మనం చేస్తూ ఉంటాం సహజంగా. కాబట్టి వార్ధక్య దశకు వచ్చేటప్పటికి ఇంకా ఓపిక ఉండదు శరీరానికి. ఎక్కువ ఆ సమయంలో
ఏమీ చేయం కదా. కాబట్టి యవ్వనం నిలకడలేని బుడగ వంటిది. కాబట్టి ఆ సమయంలోనే మన దేశానికి ఉపయోగపడాలి, ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడుతూ మనం ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవాలి. యవ్వనం వరకే, బాల్యము యవ్వనము ఈ రెండు దశలే. బాల్యం ఆటపాటలతో గడిచిపోతుంది. కాబట్టి యవ్వనం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆ యవ్వనం సుమారుగా 25 సంవత్సరాలు అనుకోవచ్చు. ఆ 25 సంవత్సరాలు జాగ్రత్తగా సాధన చేయాలి. మన కాళహస్తీశ్వర శతకం కూడా అదే చెబుతోంది. దంతంబుల్ పడనప్పుడే తనువనంద ఆరూఢియున్నప్పుడే, కాంతాసంఘంబుల్ రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజమునల్ శ్రీకాళహస్తీశ్వరా. పళ్ళు ఊడిపోకముందే, కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే మనము పరమేశ్వర ఆరాధన చేయాలి. దంతంబుల్ బడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే, కాంతాసంఘంబుల్ రోయినప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, ముసలితనం రాకముందే ఇవన్నీ మనం చేసుకోవాలి. కాబట్టి యవ్వనం బుడగ వంటిది. శరీర సౌందర్యం అశాశ్వతమైంది. ఎక్కువ సమయం అద్దం ముందు గడపకూడదు. కొద్ది సమయం గడపడం తప్పు కాదు. ఎందుకంటే సాధన చేసుకోవాలి, చాలా విలువైంది కదా. చెప్పాను కదా, బ్రహ్మచారిణీ దేవి అయిన మహా అనే నామజపం చేయండి. ఇప్పుడు చంద్రఘంట అమ్మవారి నామజపం రేపు. ఇలా ప్రతిరోజు నవదుర్గల నామాల్ని జపించండి కళ్ళు మూసుకొని, చాలా విశేషం. ఏకాగ్రతతో జపించండి. కుర్చీలో కూర్చోనైనా సరే ఏకాగ్రతతో సాధన చేయడం వల్లనే విశేష ఫలితాలు లభిస్తాయి. నవదుర్గల నామాలు, దశమహావిద్యల నామాలు, అమ్మవారి నామాల్ని జపించాలి ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా. అప్పుడేమవుతుంది, మనకు ఆ నామము సిద్ధిస్తుంది. ఏదన్నా కష్ట సమయంలో ఒక్కసారి భగవన్నామం జపిస్తే చాలు, ఆ కష్టం దూరం అయిపోతుంది, తొలగిపోతుంది, రక్షణ దొరుకుతుంది మనకి. ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం కదా, మాంత్రికులు ఓం భీం భూం భూం భీం అనగానే ఏదో వచ్చేస్తుంది. దాని అర్థం ఏమిటంటే వాళ్ళు ఆ మంత్రాన్ని బాగా సాధన చేశారు. చేసి వాళ్ళు ఒక్కసారి అనగానే వాళ్ళకి ముందర ఏదో రాక్షసుడు రావడం ఏదో జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము భగవన్నామాన్ని జాగ్రత్తగా జపించి పెట్టుకోవడం వల్ల కష్ట సమయంలో ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు రక్షణ దొరుకుతుంది. చాలా విశేషంగా మనం రక్షింపబడతాం, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నేను ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడతాను అనుకోలేదు, బయటపడ్డాను అని అనుకుంటాం అనమాట. కాబట్టి అది యవ్వనంలోనే చేసి పెట్టుకోవాలి జపతపాలు. ఆ తర్వాత ఏవో ఒకటి శరీరంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆ నొప్పి బాధిస్తూ ఉంటే ఏకాగ్రతతో జపం చేయలేము. కాబట్టి జపతపాదులు అన్నీ కూడా యవ్వనంలోనే చేసుకోవాలి. మనిషి యవ్వనం క్షణభంగురం, చూస్తూ ఉండగానే అయిపోతుంది, శాశ్వతం కాదు. కాబట్టి శరీరంలో సౌందర్యం, బలం, శక్తి అన్నీ కూడా క్రమంగా నశిస్తాయి. సౌందర్యం కూడా శాశ్వతం కాదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కాలమే నిజమైన అధిపతి. కాలం అయిపోతుంది, చూస్తూ ఉండగానే అప్పుడే 2 రోజులు అయిపోయింది. నవరాత్రులు అయిపోతాయి. ఆ తర్వాత కార్తీక మాసం వస్తుంది, అది అయిపోతుంది. ఆ తర్వాత శివరాత్రి వస్తుంది, అది అయిపోతుంది. ఉగాది వస్తుంది, అదే ఇట్లా అయిపోతూనే ఉన్నాయి. కాబట్టి చాలా కాలమే నిజమైన అధిపతి. అది ఎవరిని వదిలిపెట్టదు, క్షమించదు, అందరినీ గ్రసిస్తుంది, మింగేస్తుంది. కాలం అయిపోయింది. 45 సంవత్సరాల కాలాన్ని, నా యొక్క కాలాన్ని మింగేసింది. ఇంకా నాకు ఉన్నటువంటి సమయం ఎంత? 55 సంవత్సరాలు మాత్రమే. ఏమంటే 45 సంవత్సరాలు అయిపోయాయి, మిగిలిన 55 సంవత్సరాలు ఎంతసేపట్లో అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలం విషయంలో. ఏం చేయాలి? హాయిగా ప్రశాంతంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ మన యొక్క నిత్య కార్యక్రమాల్ని చేసుకుంటూ ఉండాలి. మనస్సు మాత్రం కాశీ విశ్వనాథుడి మీద లగ్నమై ఉండాలి. గడిచిన సమయం తిరిగి రాదు, కాబట్టి సమయాన్ని వృధా చేయకూడదు. సంపద, ఐశ్వర్యం మనకు రక్ష కాదు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఇతరత్ర ఏ ఆస్తిపాస్తులు ఉన్నా అవేవి కూడా మనల్ని రక్షించవు. ఇవి భ్రమను కలిగిస్తాయి, కానీ శాశ్వతమైనటువంటి శాంతిని ఇవ్వలేవు. ఏవి? ఈ సంపదలు, ఐశ్వర్యాలు. ఇవి సంపాదించవద్దు అని చెప్పటం లేదు, సమయాన్ని దానికే వినియోగించకూడదు. కొంత ధనం తర్వాత కొంత మనం ఆధ్యాత్మిక సాధనలకు కేటాయించాలి. మనం సమయం అయిపోయిందనుకోండి, అయిపోయినట్లే, వృధా అయిపోయినట్లే. కాబట్టి లోపల మనసుకు నిజమైన ఆనందాన్ని ఈ సిరి సంపదలు ఇవ్వవు.
అది మనసును మాటలను మరల్చేస్తుంది. ఏవి? సంపద, ఇహలోక సంపద, ఆధ్యాత్మిక సంపద కాదు. ఆధ్యాత్మిక సంపద అన్నిటికన్నా గొప్పది. తృప్తి లేకపోతే కోరికల సముద్రం నుంచి బయటపడటం చాలా కష్టం. కాబట్టి ఓ మానవ, పరమేశ్వరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఈ సంసార సముద్రంలో నిజమైన పడవ ఒకటే, కాశీ విశ్వనాథుడి నామము. ఆ నామ జపాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనేటటువంటి నామ జపం అలవాటు అవ్వాలి. కాశీని స్మరించాలి, కాశీతో అనుబంధం పెంచుకోవాలి, కాశీ గురించి తెలుసుకోవాలి. తెలియజేశారు అనేక మంది. కాశీ ఖండం అని కొట్టండి చాలు యూట్యూబ్లో. మన గురుగారైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు కాశీ ఖండం మొత్తం వివరించాలి, అద్భుతంగా వివరించారు. రోజు ఒక అరగంట సమయమైనా సరే వినాలి మన కాశీ ఖండం గురించి, కాశీ గురించి తెలుసుకోవాలి. సంవత్సరానికి ఒకసారైనా కాశీకి వస్తూ ఉండాలి. ఎప్పుడో వెళ్ళొచ్చాను ఒకసారి 10 ఏళ్ల క్రితం అని అనుకోకూడదు. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి సేవిస్తూ ఉండాలి. కాబట్టి మనకు ఈ శ్లోకం ఏం చెప్తోందంటే మరణం అనేది అనివార్యం అని గుర్తు చేస్తోంది. కాబట్టి మనము ధర్మము, భక్తి, జ్ఞానం వైపు మళ్ళాలి, వెళుతూ ఉండాలి, ప్రయాణిస్తూ ఉండాలి. మనసులో ఉన్నటువంటి లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ అరిషడ్వర్గాలు జయించాలి అంటే పరమాత్మ స్మరణ చెయ్యాలి. అప్పుడే మనము ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి ఈ అరిషడ్వర్గాలను నుండి రక్షింపబడతాం, జయించగలుగుతాం. నిజమైన ఆనందం సంపదలో కాదు, ఆధ్యాత్మికతలో ఉన్నది అని చెప్పి మనకు మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు తెలియజేస్తున్నారు. ఇక మనకు అమ్మవారి అనుగ్రహంతో, కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో 2వ రోజు కాశీ విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, వారాహి అమ్మవారికి అత్యంత వైభవంగా భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చన పూజలు, వేదపారాయణలు మొదలైనవన్నీ కూడా వైభవంగా పూర్తయ్యాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్య మా వీధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సహిత వారాహి మాతా సహిత విశ్వనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపు చంద్రఘంట అమ్మవారి నామ జపం చేయండి యథాశక్తిగా. ఆ తర్వాత కాశీ విశాలాక్షి దేవి అయి నమః అనే నామజపాన్ని ఉదయం నుండి రాత్రి వరకు మనస్సులో మీరు ఏ పని చేసుకుంటున్నా, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా మనస్సులో చక్కగా ఆ నామ జపాన్ని చేస్తూ ఉండండి. విశాలాక్షి అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి. దానివల్ల మీరు పొందేటటువంటి ఫలితం ఏమిటంటే మీరు కాశీకి వచ్చి విశాలాక్షి అమ్మవారిని 9 రోజులు సేవించినటువంటి అద్భుత ఫలితం, కాశీవాస ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తారు, సేవిస్తారు, స్మరిస్తారు. తద్వారా అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు. పూర్వయుగాలలో 1000 సంవత్సరాలు జీవించారు. మనకు కేవలం 100 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 100 సంవత్సరాలలో అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. పొందినప్పుడే ఈ యొక్క విలువైనటువంటి మానవ దేహం పొందినందుకు సార్థకత చేకూరుతుంది. లేకపోతే మళ్ళీ పుడుతూ ఉండాలి, మళ్ళీ మరణిస్తూ ఉండాలి. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో పుట్టి మరణించిన తర్వాత కానీ మళ్ళీ మనుష్య శరీరం రాదు మనకి అని మనకు పురాణాలు, శాస్త్రాలు, వేదాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం. ఏముంది, చిన్న విధానమే కదా, కాస్త జపం చేసుకోవటం, మన మనస్సుని కాశీ మీద, విశాలాక్షి అమ్మవారి మీద, విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచడమే. మన పనులేం మానుకోమని ఎవరూ చెప్పట్లేదు కదా. భగవన్ నామాన్ని కాస్త గుర్తు చేసుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ, గుర్తొచ్చినప్పుడల్లా జాగ్రత్తగా జపించమని మనకు పెద్దలు, ఋషులు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా యథాశక్తిగా ఆచరిస్తూ సాధనను చేద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడానికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.